నమస్కారం, వెల్కమ్ టు 1TV న్యూస్. విజయనగరం నగరపాలక సంస్థలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులను రెగ్యులైజ్ చేయాలని నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద మున్సిపల్ వర్కర్స్ యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు రంగరాజు కామేష్ కోరారు. ఈ మేరకు విజయనగరంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్మికులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్నారు. పదవీ విరమణ పొందిన 33 మంది కార్మికుల స్థానంలో కొత్త వారిని నియమించాలని కోరారు. పనిభారం పెరిగిపోతుంది, తగిన సిబ్బందిని స్టేట్ వైడ్గా ఎక్కడ వేయడం లేదు. అలాగే మన విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్లో కూడా 200 దాకా సర్వే చేశారు. 200 పోస్టులు పడతాయన్నారు. ఇవాళ 3 కమిషనర్లు మారారు. అలాగే పాలక వర్గం మారింది. అవి ఎక్కడో పట్టించుకోకపోవడాన్ని ఈ అవుట్ సోర్సింగ్ పర్మిట్ కార్మికుల మీద పనిభారం పడి విపరీతమైన ఇబ్బంది పడుతున్నారు. అలాగే పర్మిట్ కార్మికులు కూడా 4 సంవత్సరాలు పడి సలహాలు ఇవ్వలేదు. అలాగే డిఏలు కూడా 5-6 పెండింగ్లు ఉండిపోయినాయి. పర్మిట్ కార్మికులకు డిఏలు ఇవ్వలేదు, అవి ఇవ్వలేదు. అలాగే స్లాబ్ డ్రైవర్లు 5 సంవత్సరాల పాటు పనిచేస్తున్నారు. వాళ్ళకి ఏ విధమైన జీతభత్యాలు కనీస జీతం లేదు, పిఎఫ్లు లేవు. ఎవరో కాంట్రాక్ట్కి ఇచ్చేసారు, ఆ కాంట్రాక్ట్ ఇప్పుడు కొంచెం వాళ్ళు పట్టించుకోవడం లేదు. అలాగే ఈ ప్రభుత్వం కూడా ఈ పారిశుద్ధ్య కార్మికులు ఏదైతే పెదలకు సేవ చేస్తున్నారో ఆ సేవ చేయని కార్మికుల్ని ప్రభుత్వాలు పట్టించుకోకుండా 2 సంవత్సరాలు విజయోత్సవాలు చేసుకుంటున్నారు. విజయోత్సవాలు చేసుకున్నా మాకు అభ్యర్థులు లేదు కానీ మా కార్మికుల సమస్యలు పట్టించుకొని మా కార్మికులు న్యాయం చేయమని ప్రభుత్వానికి ఎన్ని దఫాలు మెమోరాండ్లు ఇచ్చినా సరే పట్టించుకోలేదు. అంటే స్టేట్ వారీగా దశల వారి ప్రోగ్రాం ఇవాళ మున్సిపల్ ఆఫీస్ ధర్నా, రేపు ఎమ్మెల్యే గారికి లెటర్ ఇస్తాం. సోమవారం 22వ తారీఖుని, అలాగే 24వ తారీఖుని కలెక్టర్ ఆఫీస్ ధర్నా చేసి కలెక్టర్ గారికి కూడా లెటర్ ఇస్తాం. 113 మున్సిపాలిటీ కార్పొరేషన్లు కలిసి ఈ పారిశుద్ధ్య కార్మికులకు అన్యాయం, చాలా అన్యాయం ప్రభుత్వం చేస్తాను కదా. ఈ అన్యాయం మళ్ళీ ఈ సమస్యలు పరిష్కరించేందుకు కంటిన్యూ పోరాటాలు జరుగుతాయి. అది స్టేట్ పిలుపు మేరకు ప్రభుత్వ వ్యతిరేకతను కప్పిపుచ్చుకునేందుకు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అక్రమ అరెస్టులకు పాల్పడుతున్నారని వైఎస్ఆర్సీపీ యువజన విభాగం కర్నూలు జిల్లా అధ్యక్షుడు శివారెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా చంద్రబాబు మోసం చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో కృష్ణలంకలో సాయి అనే యువకుడి లాకప్ డెత్ పై ప్రజల్లో వ్యతిరేకత వస్తోందని భావించి కూటమి ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిని డైవర్షన్ చేసేందుకే వైఎస్ఆర్సీపీ యువజన విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ పై లిక్కర్ కేసు నమోదు చేసి అక్రమ అరెస్టు చేశారని చెప్పారు. ఈ అరెస్టును తాము తీవ్రంగా ఖండిస్తున్నామని, రాష్ట్రంలో చిన్నారి జాహ్నవి అనే చిన్నారి మిస్సింగ్ కేసులో ఎటువంటి పురోగతి చూడలేదన్నారు. ఇంత జరుగుతున్నా రాష్ట్ర హోంమంత్రి ఏం చేస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో పేద విద్యార్థులకు అమ్మఒడి అందలేదు, అదేవిధంగా విద్యార్థులకు విద్యా కానుక అందడం లేదని ఆరోపించారు. ఎప్పటికైనా కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఆపాలి, లేదంటే వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తే తప్పకుండా అక్రమ అరెస్టులపై పోరాటం చేస్తామని హెచ్చరించారు. వైసీపీ క్యాడర్ భయపడదు, ఖచ్చితంగా ఎదుర్కొని ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తుంది. అలాగే ఈ ప్రభుత్వానికి ముఖ్యంగా చెప్పేది ఏమంటే, అయ్యా ఇప్పటికైనా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి ప్రజా పరిపాలన మీద దృష్టి పెట్టి, రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. స్కూళ్ళు స్టార్ట్ అయినాయి, ఈ రోజు వరకు మీరు విద్యా కానుక ఇవ్వలేదు, ఇంతవరకు స్కూల్ డ్రెస్సులు ఇవ్వలేదు, షూస్లు ఇవ్వలేదు, అది ఇవ్వలేదు. అలాగే అమ్మఒడి అంటే తల్లికి వందనం, స్కూళ్ళు స్టార్ట్ అయ్యే ముందే వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేస్తే వాళ్ళు ఫీజులు కట్టుకోవడానికి కానీ ఇంకా ఏదైనా పనికి కానీ యూజ్ అవుతుంది. స్కూళ్ళు స్టార్ట్ అయ్యి ప్రైవేటు విద్యా సంస్థలు ఫీజులకు పెరక్కదింటున్నాయి. మీరేమో ఇప్పుడు నీట్గా ఆగస్టులో వేస్తాం, సెప్టెంబర్లో వేస్తామని చెప్తున్నారు. రాష్ట్రంలో ఉండే తల్లిదండ్రులందరూ చాలా బాధపడుతున్నారు ఈ విషయంలో. మీరు ప్రజలకు అవసరమైనప్పుడు ఆ స్కీమ్ ఇస్తే ఖచ్చితంగా ఉపయోగకరంగా ఉంటుంది. మీరు ఇప్పుడు ప్రైవేటు సంస్థల దగ్గర ఫీజులు కట్టడానికి తల్లిదండ్రులు అక్కడ ఇక్కడ వడ్డీలకు, అధిక వడ్డీలకు తీసుకొని వచ్చి పిల్లల్ని చదివించలేక ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి ఈ టైంలో మీరు ఆ స్కీమ్ ఇవ్వకుండా ఆగస్టులో ఇస్తాం, సెప్టెంబర్లో ఇస్తాం, అక్టోబర్లో ఇస్తాం, అది ఎంతమందికి ఇస్తామో చెప్పకుండా ఇంత మోసం. ఆయనేమో నిమ్మల రామకృష్ణనాయుడు ఆ రోజు నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అని చెప్పి ఈరోజు దగ్గర ఎంతో 20 లక్షల మందికి తక్కువ వేసినాడు లాస్ట్ ఇయరే. ఈ సంవత్సరం అన్నా ఆ 20 లక్షల మందిని యాడ్ చేస్తున్నట్టు ఇప్పుడు వరకు కన్ఫర్మేషన్ లేదు. ఇప్పటికీ ఆ 20 లక్షల మందికి వేస్తారో వేయరో చెప్పడం లేదు. ఈ మిగతా వాళ్ళకి ఎప్పుడు వేస్తామో చెప్పడం లేదు. అంటే ఆ స్కీమ్ ఈ సంవత్సరం ఉన్నట్టా లేనట్టా ప్రజలకు అది కూడా ఎగ్గొట్టినారా? 3 సిలిండర్లు ఎగ్గొట్టినామని ఎవరైతే గొంతు లేపి మాట్లాడుతున్నారో వాళ్ళందరినీ గొంతు నొక్కడానికి ఈరోజు అక్రమ కేసులు పెడుతున్న ఈ కూటమి ప్రభుత్వానికి ఒక్కటే హెచ్చరిస్తున్నాం. అయ్యా కూటమి నాయకులారా, మీరు ఎంతసేపు ఎంతమందిని గొంతు నొక్కి ఇలాంటి అక్రమ కేసులు పెట్టుకుంటూ పోతుంటే
వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి కార్యకర్తలు, వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి నాయకులు అంతకు రెట్టింపుగా పనిచేస్తారని చెప్పేసి కూటమి నాయకులకు హెచ్చరిస్తున్నాను. ఇప్పటికైనా ఇట్లాంటి అక్రమ కేసులు ఈరోజు కర్నూలులో చూసుకోవచ్చు, గతంలో పాణ్యంలో కూడా జరిగింది. అనవసరంగా అక్రమ కేసు పెట్టేసి సబ్ జైలు పంపించినారు. సబ్ జైలు పంపిస్తే ఏమైంది? కోర్టు బెయిల్ ఇచ్చి బయటికి పంపించినారు. కేవలం ఒకటే రోజులోనే బెయిల్ వచ్చి సాయంత్రానికే బయటికి వచ్చినారు. కాబట్టి కూటమి నాయకులకు ఒకటే హెచ్చరిస్తున్నాం, ఖచ్చితంగా మీరు ఇచ్చినటువంటి 6 హామీలని నెరవేర్చనంత వరకు ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ యువజన విభాగం కానీ, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కానీ, వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ ఎల్లవేళలా ప్రజలతో నిలబడి ప్రజల కోసం ఖచ్చితంగా పోరాడతాం. ఇదేదో మా సానుభూతి కోసం మేము కొట్లాడట్లే, మా సానుభూతి కోసం మేము రోడ్లు ఎక్కట్లే. కేవలం ప్రజలకు అన్యాయం జరుగుతుందనే మేము కూడా, మాకేం అన్యాయం జరగట్లేదని మేము కూడా ఇంట్లో కూర్చుంటే ఈరోజు ఏకైక పార్టీ ప్రతిపక్ష పార్టీగా నిలబడింది ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటే. మిగతా పార్టీలన్నీ కూటమిలోనే ఉన్నాయి. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ప్రజల తరపున నిలబడకపోతే ప్రజలు ఎక్కడ అన్యాయం అయిపోతారన్న ఒక ఉద్దేశంతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏ పిలుపునిచ్చినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ప్రజల కోసం పోరాడుతుంది. నిత్యం ప్రజలనే ఈ కూటమి ప్రభుత్వం ముఖ్య ఉద్దేశంగా పెట్టుకున్నది. ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన నుంచి కూడా ప్రతి దాంట్లో లిక్కర్ స్కామ్ అని, అక్రమ మద్యం రవాణాలో ఏదో విధంగా ముఖ్య నాయకులని, వాళ్ళ పిల్లలని కూడా వేధించడం జరుగుతున్నది. ఈరోజు మనం చూసుకున్నట్లయితే 2019-2024 మధ్యలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఎక్కడా కూడా లిక్కర్ స్కామ్ జరగడానికి అవకాశమే లేదు. కేవలం ప్రభుత్వం మాత్రమే లిక్కర్ విధానాన్ని నడపడం జరిగినది. ప్రభుత్వం నిర్వహించినప్పుడు స్కామ్ జరుగుతుందా, ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో లిక్కర్ నడిచినప్పుడు స్కామ్ జరుగుతుందని ప్రజలు కూడా ఒకసారి గమనించుకోవాలి. ఆ రోజుల్లో మా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో దాదాపు 43,000 బెల్ట్ షాపులను రద్దు చేయడం జరిగినది. 4,300 చిల్లర ఉన్నటువంటి బెల్ట్ షాపులను 2,000 చిల్లరకు మాత్రమే కుదించడం జరిగినది. దాదాపు 33% షాపులను కూడా రద్దు చేయడం జరిగినది. కేవలం ప్రజలకు మంచి జరగాల, ఈ మద్యం విధానం తగ్గాలనే భావనతోనే ఆ రోజు అలా చేయడం. కానీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి వీధిలోనూ, ప్రతి ఏరియాలోనూ విచ్చలవిడిగా బెల్ట్ షాపులు రన్ చేస్తున్నారు. దానికి తోడుగా ఈ కూటమిలో ఉన్నటువంటి నాయకులు ఈ ప్రైవేటు లిక్కర్ స్కామ్ను నడుపుకుంటూ వేల రూపాయలు, లక్షల రూపాయలు దన్నుకునేటువంటి మనం గమనించడం జరిగినది. ఇదే విధంగానే లిక్కర్లో మా పైన వైఎస్ఆర్సీపీ నాయకులు మాత్రమే లిక్కర్ స్కామ్ చేసినారని ప్రతిసారి అంటున్నారు. కానీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతనే లిక్కర్లో పేద మైనార్టీ ప్రజలకు ఎస్ఐఆర్పై అవగాహన కల్పించి వారికి ఉచిత సలహాలు, సేవలు అందించడమే ధ్యేయంగా కర్నూలు పట్టణంలోని కొత్తపేట ఖాదర్ బాషా మసీదు ప్రాంగణంలో రహమతియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఒక ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా ప్రముఖ పీఠాధిపతి మరియు అడ్వకేట్ అయిన సయ్యద్ షా ముర్తుజా ఖాద్రీ హాజరై ఈ ఉచిత ఎస్ఐఆర్ అవగాహన సదస్సును అధికారికంగా ప్రారంభించారు. ఈరోజు శుభదినం మనకి, ఎందుకంటే 4 షాపింగ్ మా సన్స్ సయ్యద్ ఇఫ్తార్ ఖాద్రీ అండ్ ఇంతియాజ్ ఖాద్రీ అండ్ ముజమ్మిల్ ఖాద్రీ 4-5 మంది షాపింగ్ను కలిసి ఈ ఎస్ఐఓ ప్రోగ్రాంలో ఈ వీధిలో ముస్లిమ్స్ లేబర్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి వీళ్లకు అవేర్నెస్ తీసుకొస్తున్నాం. అసలు ఓట్ అంటే ఏమి, మీ ఓటు ఉందా లేదా లిస్టులలో, దీనివల్ల ఉపయోగం ఏమి అని ప్రోగ్రామ్ కండక్ట్ చేసి వాళ్ళకు ఫ్రీగా అప్లికేషన్ ఫిల్అప్ చేసి ఆన్లైన్ చేసి వాళ్ళు వ్యూవర్స్కి సాయం చేస్తున్నారు. ఈరోజు రేపు ఫ్రీగా అందిస్తూ చాయ్ టీ ఇస్తూ ప్రజలకు సేవ చేస్తున్నందుకు ఈ యొక్క రహమతియా ఫౌండేషన్ వాళ్ళు కండక్ట్ చేస్తున్న ఫౌండేషన్ని అభినందిస్తున్నాను. నా పేరు సయ్యద్ షా ముర్తుజా ఖాద్రీ, పీఠాధిపతి మరియు అడ్వకేట్, 1 లీవ్ అడ్వైజర్. చేయాలని నిర్ణయించుకున్నాము. ఎవరైతే చేయలేకపోతున్నారో, చదువు లేక ఎస్ఐఆర్ ఫామ్ ఫిల్ చేయలేకపోతున్నారో, వాళ్ళకి అవగాహన ఎవరికైతే లేదో వాళ్ళకి మేము ఇక్కడ హెల్ప్ చేయాలని నిర్ణయించుకొని ఎస్ఐఆర్ ఫ్రీ అవేర్నెస్ క్యాంప్ పెట్టినాం. మేము ఒక ఫామ్ని మేము చూస్తే దాంట్లో ప్రాబ్లం ఏమొచ్చిందంటే 2002 ఓటర్ లిస్టులో మన పేరు ఉందా లేదా అనేది చెక్ చేసుకోవడం అనేది ఒక పెద్ద ప్రాబ్లంగా మనకి ప్రాబ్లం వచ్చింది, ప్రాబ్లం అని కనిపిస్తుంది. దానికి ఎక్కడ సెర్చ్ చేయాలి, ఏ యాప్ యూస్ చేయాలి, మన ఏ ఓటర్ యూస్ చేయాలి అనేది ఎవరి దగ్గర డీటెయిల్స్ లేవు, ఆ డేటా మనకి లేదు. అందుకోసము మేము ఏం చేస్తున్నామంటే ఆ డేటాని మేము కలెక్ట్ చేసుకొని కొన్ని యాప్స్ ద్వారా మేము ఆ డేటాని కలెక్ట్ చేసుకొని ఎన్యుమరేషన్ ఫాము మన సచివాలయం దగ్గర తెప్పించుకొని బిఎల్ఓ ఆఫీసర్స్ ఒకవేళ ఇవ్వలేకపోయినా
మేము సచివాలయంలో దగ్గర పోయి వాళ్ళ దగ్గర ఆ ఫామ్స్ తీసుకొని మనము ఇంటి దగ్గర తెచ్చుకొని ఆ 2002లో ఎవరికైతే వాళ్ళ తండ్రి పేరుతో లేకుంటే వాళ్ళ పేరు 2002 లిస్టులో ఉందో వాళ్ళ తల్లి పేరు తండ్రి పేరు యొక్క మ్యాపింగు, సెల్ఫ్ మ్యాపింగు, యాడ్ ప్రొజనీ మ్యాపింగు మేము కొంత అవగాహన తీసుకొని కొంత ఎక్స్పర్ట్స్ కర్నూలులో ఎక్స్పర్ట్స్ ఉన్నారు, వాళ్ళ దగ్గర ఆ ఎక్స్పర్ట్స్ దగ్గర మేము నేర్చుకొని ఇక్కడ మేము దాని తగ్గినట్టు అది ఎట్లయితే ప్లాన్ చేయబడిందో దాని ప్రకారము మేము ఇక్కడ మ్యాపింగు, ఎనిమిరేషన్ ఫామ్ ఫిల్లింగు, 2002 డేటాలో ఓటర్ లిస్టు చెక్ చేయడము, ఓటర్స్ యొక్క క్వశ్చన్స్ మళ్ళీ ఏదైతే వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉన్నాయో దానికి మేము సంబంధించిన జవాబు ఇవ్వడము అదంతా మేము చేస్తున్నాము. ఇది ఎన్ని రోజులు చేస్తున్నారు? ఇది మేము ముఖ్యంగా ఇప్పుడైతే స్టార్టింగ్ పైలట్ ప్రాజెక్ట్ కింద ఇప్పుడు 2 రోజులు చేయాలనుకున్నాము. మనకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ రెస్పాన్స్ను బట్టి మేము మళ్ళీ కంటిన్యూ చేయాలనుకుని నిర్ణయించుకున్నాము. ఎస్ఐఆర్ యొక్క ప్రయోజనాలు ఏమి? ఎస్ఐఆర్ యొక్క ప్రయోజనాలు ఏమిటంటే ప్రస్తుతము ఎవరైతే ఓటర్ లిస్టు లేదో వాళ్ళకి ప్రస్తుతము మేము ప్రభుత్వానికి ఏమైతే చూపించదలుచుకున్నామో మేము మా ఫాదరు, మా తండ్రి, మా తల్లి ఆల్రెడీ ఓట్ వేసినారు 2002లో. దానికి మీకు మ్యాపింగ్ చేసి మేము కూడా ఇండియన్ సిటిజను మరియు మేము కూడా ఓటరు వేయాలనే మేము ఒక భాగ్యస్వామి అని మేము చూపించుకుంటున్నాము. మీ పేరు? నా పేరు సయ్యద్ ఇర్షాద్ ఖాద్రీ. ఐఎమ్ వర్కింగ్ యాజ్ అ సాఫ్ట్వేర్ ఇంజనీర్ in Qualcomm India Private Limited. So thanks for everyone for giving your support, and thanks for all our ward members and all our colleagues who is supporting us, mainly Imtiaz, Abdullah Bhai. వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేలు పట్టణం స్థానిక సిపిఐ ఎంఎల్ ఆఫీస్ నందు సిపిఐ ఎంఎల్ లిబరేషన్ జిల్లా స్టాండింగ్ కమిటీ మెంబర్ సంగడి చంద్రశేఖర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చి 2 ఏళ్లు గడుస్తున్నా అభివృద్ధిపై వారికి చిత్తశుద్ధి లేదని ఎద్దేవా చేశారు. బద్వేలు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ద్వంద్వ నాయకత్వం వల్ల అభివృద్ధి అడిగంటిపోయిందని, ముఖ్యంగా బద్వేలు డివిజన్ పరిధిలో బ్రహ్మంగారి మఠం, కలసపాడు, కాశీనాయన, పోరుమామిల్ల, బీకోడూరు, గోపవరం, బద్వేల్, అట్లూరు ప్రాంతాలకు సంబంధించి ఎటువంటి చిన్న తగాదాలు ఏర్పడినప్పుడు పోలీసులు కేసు అనంతరం బద్వేల్ సబ్ జైలుకు తరలించేవారు. ప్రస్తుతం సబ్ జైలు మూసివేస్తున్నారని, అధికారులను, సిబ్బందిని ఇతర ప్రాంతాలకు సర్దుబాటు చేశారని, ఎంత జరుగుతున్నా ఈ ప్రాంత నాయకులకు చీమ కుట్టినట్లుగా కూడా లేదని, అభివృద్ధి అంటే పదవులే కాదు ప్రజల కష్ట నష్టాలను చూడాలని, ఎటువంటి సమయంలో ఎవరి దగ్గరికి పోవాలో తెలియని అయోమయ పరిస్థితిలో ప్రజలు ఉన్నారని ఆయన మండిపడ్డారు. పరిస్థితులు ఇలాగే కొనసాగితే సిపిఐ ఎంఎల్ లిబరేషన్ ఆధ్వర్యంలో పోరాటం చేయక తప్పదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు కె జకరయ్య, నియోజకవర్గ కమిటీ సభ్యులు కె బాబు, విజయరావు, రామరాజు, జయరామరాజు, పట్టణ కమిటీ సభ్యులు ఈశ్వర్, పోతురాజు, రమణ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా రాయపేటకు తరలించి 17వ తేదీ నుంచి మూత వేసినట్టు స్పష్టంగా అర్థమవుతుంది. ఈరోజు రేపు పొద్దున్నే కలసపాటి నుండి లేదా కాశీనా నుండి ఒకవేళ తిరిగి ఏమన్నా ముద్దాయిలను తీసుకొని రిమాండ్కు ఇక్కడ మధ్యలోకి తీసుకొచ్చేకల్లా అప్పుడు 4-5 టైం వేయి రిమాండ్ చెప్పే టైం 4-5 అయితే వాళ్ళను కడపకు తరలించాకల్లా 6 అయితే మళ్ళా తిరిగి పోలీసు అధికారులు రావాలంటే ఎంతో ప్రయాణం, రవాణా ఎంతో ఇబ్బందికరంగా ఉన్నటువంటి పరిస్థితి. ఈ బద్వేల్ సబ్ జైలు ఇటు కలసపాడు, కాశీనాయన, బీకోడూరు, పోర్మామిల్ల, భీమఠము, బద్వేలు, గోపవరము, అదేవిధంగా అట్లూరు వీటికు సంబంధించినటువంటి సబ్ జైలు, అదేవిధంగా ఫారెస్టు ఇటన్నికు సంబంధించినటువంటి జైలు ఈరోజు ఉన్నపల్లంగా తరలించడం చాలా బాధాకరమైన విషయం. ఒక పక్క ఆర్టీఓ కార్యాలయాన్ని ఆపేశారు మధ్యలోనే, ఒక పక్క మధ్యలో ట్రాఫిక్ ఎక్కువైపోయింది. ట్రాఫిక్ పొలిటీషను, అదేవిధంగా నియోజకవర్గంలో క్రైమ్ తగ్గేదాని కోసం డిఎస్పీ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి పదే డిమాండ్ చేసినప్పటికీ ఉన్నటువంటి ప్రభుత్వ కార్యాలయాలను పోగొడుతున్నారు. కానీ ఇటు కూటమి నేతలు మాత్రం బద్వేలుకి మెడికల్ కాలేజ్ ఇస్తాము, సోమశేల నుండి గత ప్రభుత్వంలోనే మేము జీవో ఇచ్చాము, టీఎంసీ నీళ్లు. ఇప్పుడు సీఎం దృష్టి
నేను బద్వేలను అభివృద్ధి చేసి ఒక టీఎంసీ నీళ్ళు తెచ్చాము. బద్వేలను పెద్ద చెరువును మినీ చేస్తాము. కలసపాడు రాచెరువును మినీ చేస్తాము. అదేవిధంగా బాక్రాపేట గిద్దలూరు రైల్వే మార్గం చేస్తాము. మాది డబుల్ ఇంజిన్ సర్కార్. ఇక్కడ బీజేపీ, జనసేన, టీడీపీ కూటమి ప్రభుత్వం, కేంద్రంలో ఉండేది బీజేపీ. ఇక్కడ కూటమి, మాది డబుల్ ఇంజిన్ సర్కార్. అన్ని బద్వేలను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని చెప్పేసి కూటమి నేతలు గొప్పలు చెప్తారు, కానీ ఉన్నట్టు కాపాడాలంటే పరిస్థితి. కాబట్టి తక్షణమే రిపేర్ల పేరుతో ఏదైతే సబ్జెక్టులను మూసారో తిరిగి తక్షణమే తొందరలోనే రిపేర్ చేసి యథావిధిగా సబ్జెక్టులను కొనసాగించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాము. ఎందుకంటే ఇది చాలా వయోభారంతో ఇబ్బంది పడినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి తక్షణమే సబ్జెక్టులు తిరిగి వేయాలా. అయితే ఒక బద్వేలు సబ్జెక్టుకు ఒక చరిత్ర ఉంది. గతంలో పాత ఉన్నదాన్ని పడగొట్టి ఈరోజు కోట్లాది రూపాయలు పెట్టి సిబ్బంది ఉండేదానికి క్వార్టర్సు వాళ్ళ సబ్జెక్టులు రిపేరు బాగా చేశారు. ఇప్పుడు 38 లక్షలు రిపేర్కి వచ్చినప్పటికీ దాని సాగు పెట్టి రిపేర్ మీద చుట్టి పెట్టి పూర్తి ఎత్తివేయాలని చెప్పేసి అంటాను. ఈరోజు మేము చెప్తున్నాం, కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఎమ్మెల్యే రెగ్యులేషన్గా ఈరోజు కడప జిల్లా మీద కూటమి ప్రభుత్వానికి మీకు కసి ఉండొచ్చు. ఈరోజు కడప జిల్లాలో జగన్మోహన్ రెడ్డి కుటుంబం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఎస్ఐఆర్ ఓటర్ సవరణ ప్రక్రియపై అవగాహన సదస్సు కార్యక్రమంలో పాల్గొన్న భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మరియు రాష్ట్ర నాయకులు ఏనుగుల రాకేష్ రెడ్డి మరియు భూపాలపల్లి నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు మరియు బూత్ లెవెల్ ఏజెంట్స్ తదితరులు పాల్గొన్నారు. ఓటు అనేది దేశ ప్రజాస్వామ్య వ్యవస్థలో పౌరుడికి రాజ్యాంగం చట్టం కల్పించిన అత్యున్నత ఆయుధం. మన భవిష్యత్తును, దేశ పాలనను నిర్దేశించి నాయకులను ఎన్నుకునే స్వేచ్ఛను, బాధ్యతను ఓటు హక్కు మనకిస్తుంది. మన ప్రాంత సమస్యలను, దేశ ప్రగతిని అర్థం చేసుకుని సమర్థవంతంగా పాలించగల నాయకుడిని ఎన్నుకునే అవకాశం మనకే ఉంది. కాబట్టి భారత ఎన్నికల సంఘం తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని ప్రారంభించిందని, ఓటరు జాబితాను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయటమే ధ్యేయంగా ఈ ప్రత్యేక డ్రైవ్ కొనసాగుతోంది. ఈ ప్రక్రియలో భాగంగా బూత్ స్థాయి అధికారులు నేరుగా ఓటర్ల ఇళ్లకు వచ్చి క్షేత్రస్థాయి పరిశీలన జరుపుతున్నారు. అర్హులైన కొత్త ఓటర్ల జాబితాలో చేర్చడం, మరణించిన వారి డేటా శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారి పేర్లను తొలగించడం, అలాగే ఓటర్ కార్డుల్లోని తప్పులను సవరించడం ఈ ఇంటింటి సర్వే యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ సమయంలో ఓటర్లు తమ పేరును ధృవీకరించుకోవడానికి లేదా సవరణల కోసం అధికారులకు ఆధార్ కార్డు, ఓటర్ ఐడి, చిరునామా ఆధారాలను చూపించాల్సి ఉంటుంది. ఇది చాలా ముఖ్యమైన కార్యక్రమం కాబట్టి ఈ కార్యక్రమంలో ఎన్నికల సంఘం పార్టీ నుండి బూత్కి ఒక్కరిని ప్రతినిధిగా నియమించడం జరిగింది. కాబట్టి బూత్ లెవెల్ అధికారి చేసే ఈ ప్రక్రియలో పార్టీ శ్రేణులు భాగస్వాములవుతూ అనర్హులైన ఓటర్లను తీసివేస్తూ అర్హులైన వారికి ఓటు హక్కు కల్పించేలా కార్యక్రమంలో చురుగ్గా పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఒక ఓటు 2-3 ఓట్లు ఉండొచ్చు, 2-3 దగ్గరలో ఓట్లు ఉండొచ్చు. ఉదాహరణ భూపాలపల్లి మున్సిపాలిటీ ఉన్నది, 1వ వార్డు ఉంటుంది ఓటు, 3వ వార్డు ఉంటుంది ఓటు, 12వ వార్డు ఉంటుంది ఓటు. 1వ వార్డు ఉన్నప్పుడు అక్కడ కిరాయికి ఉండొచ్చు. ఆయన మళ్ళీ ఒక వాడికి వచ్చి మళ్ళీ ఒక ఇల్లు కిరాయి మారి మళ్ళీ ఒక కాడ ఉండొచ్చు, ఇంకొక కాడ పోయి ఇల్లు కట్టుకోవచ్చు. ఈ 3 ఓట్లు కంటిన్యూ అవుతాయి. దానివల్ల ఏమవుతుంది, భూపాలపల్లిలో ఉన్న ఓటర్లేమో 54-55 వేల మంది ఓటర్సు మనకు కనబడ్డా ఈ డూప్లికేట్ ఓట్స్ ఉన్నవాళ్ళు, ఉదాహరణకు మన మంత్రి నియోజకవర్గం పక్కనే ఉంటుంది. ఇక్కడ ఉండేటువంటి వాళ్ళు వ్యాపారరీత్యా కానీ ఉద్యోగరీత్యా కానీ ఇక్కడ ఉంటారు, వాళ్ళకి ఇక్కడ ఓటు ఉంటుంది. అట్లనే మంత్రిలో కూడా ఒక ఓటు ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారు, మున్సిపాలిటీకి ఏమో ఇక్కడేస్తారు, సర్పంచ్కి ఏమో అక్కడేస్తారు, ఎమ్మెల్యేకి అక్కడేస్తారు, ఎంపీకి ఇక్కడేస్తారు. ఇది అట్లా ఈసారి అవకాశం ఉండదు. మనం కూడా అనుమానం ఉండేటువంటి ఓటర్ల విషయంలో ఖచ్చితంగా కంప్లైంట్ చేయాలి. సార్ ఇక్కడికి ఓటు పలాని మంత్రిలో ఉన్నది, పలాని ఊర్లో ఉన్నది, ఇతనికి ఒకరికే ఉండాలి. అప్పుడు ఆయన విచక్షణ, ఆయన అక్కడ ఉంచుకుంటాడా ఇక్కడ ఉంచుకుంటాడా, ఆయనకు రాజ్యాంగం ఇచ్చినట్టు హక్కు కాబట్టి నాకు మంత్రిలో వద్దాయా, నేను భూపాలపల్లిలో ఉంటా, లేదు నేను భూపాలపల్లి పోతే మంత్రిలో ఉంటా, లేదు ఇంకొక ఆయన హనుమకొండలో ఉంటుంది, హనుమకొండలో ఉంటావా ఇక్కడ ఉంటావా, పర్కాలు ఉంటుంది. కాబట్టి ఈ డూప్లికేట్ ఓటింగ్ విధానం అనేది పూర్తిగా రద్దవుతుంది. ఇది జరుగుతున్నప్పుడు ప్రతి దగ్గర కూడా మీరిచ్చినటువంటి పేర్లే,
నేను ఒక్క పేరు కూడా తమ్ముడు అన్న మీరు ఇచ్చిన నేను ఒక్క పేరు కూడా ఇవ్వలే. మన మండల పార్టీ అధ్యక్షులు, మన గ్రామ కమిటీ అధ్యక్షులు ఎవరైతే సూచించిందో మరి బూత్ లెవెల్ కమిటీ సభ్యులను మీరు ఇచ్చినటువంటి దాన్నే మన జిల్లా కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ రోజు నుంచి రేపు 4 రోజులు అయిన తర్వాత 25వ తారీఖు నుంచి ఈ ప్రక్రియ ప్రారంభమవుతుంది. గ్రామాలలో ఎవరైతే బిఎల్ఓలు ఉండే వాళ్ళు ఇల్లు తిరుగుతారు. ఇప్పటికే మ్యాపింగ్ అయింది, ఇంటికి నెంబర్లు వేసిండ్రు, ఇంటి యజమాని పేరు రాసుకున్నారు. ఇప్పుడు అసలు కార్యక్రమం మొదలవుతుంది. ఓటర్ లిస్టు పట్టుకొని వస్తారు. ఇప్పుడు ఓటర్ లిస్టు, 2002లో ఓటర్ లిస్టు, ఇవన్నీ కూడా పట్టుకొచ్చి ఒక సమగ్రంగా వాళ్ళ కార్యక్రమం మొదలు పెడతారు. మన బంధువులు కావచ్చు, మన బెనిఫిషరీస్ కావచ్చు, మన సింపథైజర్స్ కావచ్చు, మన బెనిఫిషరీస్ కావచ్చు. ప్రభుత్వం 10 ఏళ్ళు ఉంది కాబట్టి మన బెనిఫిషరీస్ చాలా మంది మన బెనిఫిషరీస్ కావచ్చు. ఆయా కుటుంబాల్లో 18 నేను నిండి ఓటు హక్కు లేనటువంటి వాళ్ళందరూ కూడా ఫామ్ 6 ఇప్పించి మన ఓటు హక్కు తెప్పించుకోవచ్చు. అక్కడనే ఫామ్ ఉంటుంది వాళ్ళ దగ్గర, ఆ ఫామ్ నింపాలి. నింపితే ఇమీడియట్గా ఓటు వస్తాయి. మీ అందరూ కూడా ఎంపీటీసీ ఎన్నికలు ఉన్నాయి సార్. వాళ్ళు పెట్టడం మనకు తెలియదు, కానీ మనం ఎప్పుడు మనం ప్రిపేర్డ్ అయి ఉండాలి. ఎప్పుడంటే తెలియదు. కాబట్టి రాబోయేటువంటి ఎలక్షన్లో మీరు అప్రమత్తంగా లేదనుకోండి, మన ఓట్లు పోతాయి. మన ఓట్లు మన పార్టీ ఓట్లన్నీ పోతాయి. ఎంపీటీసీ ఎన్నికలు వస్తాయి. ఎన్నికలు వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది? మనకు చాలా కష్టం జరుగుతుంది. రాజకీయాలు ఒక ఓటుతో ఓడిపోయినాడు ఓడిపోయినాడు. వీడు ఒక ఓటుతో ఓడిపోయినా ఎవరు బాగున్నాడు, వాడు ఓడిపోయిన వాళ్ళు నానే చూస్తారు. కాబట్టి మనం ఏమనుకున్నాం, 10 ఓట్లు పొందబోయింది, ఆ 10 ఓట్లతో ఓడిపోయేటువంటి అవకాశం కూడా ఉంటుంది. మన బీఆర్ఎస్ పార్టీ ఎన్ని ఓట్లతో ఓడిపోయింది రాష్ట్రంలో చెప్పండి. మీకు అందరూ రాజకీయ కార్యకర్తలు, మీకు అందరూ కూడా అవగాహన, సీనియర్ నాయకులు చాలా మంది ఎన్నికల్లో పోటీ చేసినటువంటి వాళ్ళు ఇక్కడ ఉన్నారు. ఎన్ని ఓట్లతో ఓడిపోయింది? మనం 1.5% ఓట్స్తో మాత్రమే ఓడిపోయినాం. మరి 80 లక్షల ఓట్లు ఆల్రెడీ మ్యాప్ చేసిన అనుమానం ఉన్నాయని, రేపు ఇందులో 40 లక్షల ఓట్లు ఉదాహరణకి మన పార్టీయో, మన పార్టీ సింపథైజర్స్యో, వెల్విషర్స్యో ఓట్లు పోయినాయని మనం గెలవగలుగుతున్నాం. ఒకసారి ఆలోచించండి. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి కాదు, అనేక సంవత్సరాల పాటు పనిచేసిన మమతా బెనర్జీ సొంత నియోజకవర్గం ఓడిపోయింది. ఆమె నియోజకవర్గంలో 30,000 ఓట్లను తొలగించింది. 30,000 ఓట్లను తొలగించింది. ఆ 30,000 జరిగి ఆ ఓటు కూడా అవునా కాదు? కాబట్టి ప్రతి నియోజకవర్గంలో, ప్రతి గ్రామంలో, ప్రతి బూత్లో జరిగేటువంటి ప్రక్రియలో మనందరం కూడా పాల్గొనాలి. చాలా అప్రమత్తంగా ఉండాలి. మొట్టమొదటి నష్టం జరిగేది ఎవరికే అంటే అప్రమత్తంగా లేకపోతే మీకే జరుగుతుంది. రమణ అయితే పోటీ చేసేది ఇప్పుడు లేదు, 2 ఏళ్ళ తర్వాత. కాబట్టి పోటీ చేసేది ఎవరు? మనమే పోటీ చేస్తాం. మరి మనం పోటీ చేసినప్పుడు మన ఊళ్ళో 100 ఓట్లు పోయినాయి అనుకోండి, మనం గెలుస్తామా? 100 ఓట్లు ఒక గ్రామంలో అంటే ఎంత కీలకమో మీ అందరూ కూడా తెలుసు. కాబట్టి ఈ ప్రక్రియలో మనందరం కూడా జాగ్రత్తలు వహించాలి. ఏం జాగ్రత్తలు వహించాలి? బిఏలో మన ఇంటికి వచ్చినప్పుడు, అంటే మన బూత్లో పర్యటించినప్పుడు మనం కూడా వాళ్ళతో పాటు ఉండాలి. బిఏలో దగ్గర ఏ ఓటును అనుమానంగా మ్యాప్ చేసి చూపెట్టమన్నారు. చూపెట్టిన తర్వాత మన ఏమున్నాయి, కాంగ్రెస్ ఏమున్నాయి ఒకసారి చూడాలి. ఈ కాంగ్రెస్ నుంచి మనం పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. మన ఓట్లు ఎక్కడైతే అనుమానంగా తీసేయాలనుకుంటున్నారో వాటి పర్టికులర్గా చూసి వాటి గురించి మనకు ఉన్నటువంటి సమాచారం అంతా ఇచ్చి ఆ ఓట్లు పోకుండా కాపాడుకునేటువంటి బాధ్యత ప్రతి ఒక్కరికి మనం తీసుకోవాలి. ఆ బాధ్యత. భూపాలపల్లి టౌన్, ఈ టౌన్లో ఎట్లుంటుందంటే కొన్ని కాంగ్రెస్. జయశంకర్ భూపాలపల్లి జిల్లా పలిమెల మండలం పలిమెల గ్రామంలో అక్రమ కార్యకలాపాల నియంత్రణ, శాంతి భద్రతల పరిరక్షణ మరియు నేరాల నివారణ లక్ష్యంగా శనివారం తెల్లవారుజామున పోలీసులు విస్తృతంగా కాటన్ అండ్ సర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. కాటారం డీఎస్పీ సూర్యనారాయణ ఆదేశాల మేరకు మహాదేవాపూర్ సిఐ వెంకటేశ్వర్ల పర్యవేక్షణలో పలిమెల ఎస్హెచ్ఓ సాయి శశాంక్, మహాదేవాపూర్ ఎస్ఐలు సాంబమూర్తి, కె రమేష్, కాళేశ్వరం ఎస్ఐ తమాషారెడ్డి మరియు పోలీసు సిబ్బంది గ్రామాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకుని ఇంటింటి తనిఖీలు చేపట్టారు.
ఈ సందర్భంగా అనుమానిత వ్యక్తులు, నేర చరిత్ర కలిగిన వ్యక్తుల వివరాలను సేకరించి ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా 5 లీటర్ల గుడుంబాను సీజ్ చేశారు. మొత్తం 30 వాహనాలను తనిఖీ చేయగా నెంబర్ ప్లేట్లు లేని 5 వాహనాలను గుర్తించి పోలీస్ స్టేషన్కు తరలించారు. వాహనాల పత్రాలు, డ్రైవింగ్ లైసెన్సులు మరియు ఇతర రికార్డులను పరిశీలించారు. గ్రామంలో గుడుంబా వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. గుడుంబా సేవించడం వల్ల ఆరోగ్య సమస్యలు, కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందులు, నేరాల పెరుగుదల మరియు సామాజిక సమస్యలు తలెత్తే అవకాశం ఉందని వివరించారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, తల్లిదండ్రులు తమ పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు లేదా సంఘటనల గురించి వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని గ్రామస్తులను కోరారు. ప్రజల సహకారంతో గ్రామంలో శాంతి భద్రతలను మరింత బలోపేతం చేస్తామని, ఇటువంటి ప్రత్యేక తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని పోలీసులు తెలిపారు. రైతాంగ సమస్యల పరిష్కారం కోసం ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం చేస్తున్న కృషి అభినందనీయమని ఉభయ గోదావరి జిల్లాల టీచర్స్ ఎమ్మెల్సీ రైతు సంఘం రాష్ట్ర మహాసభల ఆహ్వాన సంఘం అధ్యక్షులు బొర్రా గోపీమూర్తి అన్నారు. ఏలూరు కొత్త బస్టాండ్ సమీపంలోని అల్లూరు సత్యనారాయణ భవనంలో జూలై 3న హలో రైతన్న చలో ఏలూరు కార్యక్రమం, రైతు బహిరంగ సభ, ర్యాలీ కరపత్రాలను ఎమ్మెల్సీ గోపీమూర్తి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ గోపీమూర్తి మాట్లాడుతూ జూలై 3, 4, 5 తేదీల్లో ఏలూరులో జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర 23వ మహాసభలను జయప్రదం చేయాలని కోరారు. జూలై 3న హలో రైతన్న చలో ఏలూరు పేరుతో రైతు రక్షణ, వ్యవసాయ రంగ పరిరక్షణ కోసం నిర్వహిస్తున్న రైతుల ర్యాలీ, బహిరంగ సభ కార్యక్రమాల్లో పెద్ద సంఖ్యలో రైతాంగం, ప్రజలు పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం అన్ని పంటల రైతాంగ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తోందని చెప్పారు. నేడు రైతుల వ్యవసాయం సంక్షోభంలో ఉందని, ఇందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాలే కారణంగా ఉన్నాయన్నారు. దేశానికి తిండి గింజలు అందిస్తున్న అన్నదాతల ఆత్మహత్యల నివారణకు చర్యలు చేపట్టాలని కోరారు. వ్యవసాయ ఖర్చులను పెంచివేయడంతో నేడు సాగు భారంగా మారిందని, పెంచిన ఎరువుల ధరలు, ఆక్వాఫీడ్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. రైతు సంఘం రాష్ట్ర మహాసభల్లో వ్యవసాయ రంగ సమస్యలపై చర్చించి తగు తీర్మానాలు చేయనున్నారని వివరించారు. పెండింగ్లో ఉన్న చింతలపూడి ఎత్తిపోతల పథకం, ఇతర సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలని కోరారు. స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను అమలు చేసి అన్ని పంటలకు మద్దతు ధరలు కల్పించాలని, మద్దతు ధర గ్యారంటీ చట్టం తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి శ్రీనివాస్, సిఐటియు జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు లింగరాజు, డిఎన్విడి ప్రసాద్, శ్రామిక మహిళా నాయకురాళ్లు విమల, రాజకుమారి, చల్లమ్మ తదితరులు పాల్గొన్నారు. ఏలూరులో రాష్ట్ర స్థాయి రైతు మహాసభలు జరగబోతా ఉన్నాయి. ఈ రైతు మహాసభల్లో ఈ రోజున రాష్ట్రంలో కానీ దేశంలో కానీ వ్యవసాయం ఈ రోజున తీవ్రమైనటువంటి సంక్షోభంలోకి వెళ్ళటం జరిగింది. దీనికి కారణం ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి విధానాలు కూడా ఈ రైతు వ్యవసాయం సంక్షోభం వెళ్ళడానికి గల కారణం. ఈ 3, 4, 5 తేదీల్లో ఈ యొక్క రైతు మహాసభలకి రాష్ట్ర స్థాయి, అదేవిధంగా ఆల్ ఇండియాకి సంబంధించినటువంటి రైతు సంఘం నాయకులు కూడా రావటం జరుగుతూ ఉంది. ఈ రైతు మహాసభల్లో వ్యవసాయానికి సంబంధించినటువంటి గిట్టుబాటు ధర, వివిధ వ్యవసాయంలో ఉన్నటువంటి వివిధ రకాలు, వాటికి సంబంధించినటువంటి అంశాలు, అదేవిధంగా సంక్షోభానికి గల కారణాలు, దానికి నివారణ, రైతులకి గిట్టుబాటు ధర కావటం, రైతుల యొక్క సమస్యల పరిష్కారం కోసం వివిధ రకాలుగా డిస్కషన్ జరుగుతూ ఉంది. అదేవిధంగా ప్రభుత్వం మీద కూడా ఈ రైతులకి గిట్టుబాటు ధర కల్పించాలని చెప్పి, అన్ని రకాల పంటలకి ఈ రోజున కల్పించాలని చెప్పి రైతు మహాసభలో డిస్కషన్ జరుగుతూ ఉంది. ఈ రైతు మహాసభలకే రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి కూడా రైతులు హాజరవుతూ ఉన్నారు. ఈ రైతు మహాసభలతో పాటు 3వ తేదీన హలో రైతు చలో ఏలూరు పేరు చెప్పి పెద్ద ఎత్తున బహిరంగ సభ జరుగుతూ ఉంది. ఈ బహిరంగ సభలో కూడా పెద్ద ఎత్తున రైతులు పాల్గొనబోతూ ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా, అదేవిధంగా ప్రధానంగా ఏలూరు జిల్లాలోని రైతులు పెద్ద ఎత్తున పాల్గొవాలని చెప్పి, ఈ రైతు మహాసభలకి మద్దతుగా బహిరంగ సభకి సాధారణ ప్రజానీకం కూడా పాల్గొవాలని చెప్పి కూడా నేను పీడిఎఫ్ ఎమ్మెల్సీగా పిలుపునిస్తూ ఉన్నాను. అదేవిధంగా రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, లేదంటే వాళ్ళు జరుగుతున్నటువంటి ఆత్మహత్యల నివారణకు కూడా రాష్ట్ర ప్రభుత్వాలు లేదా కేంద్ర ప్రభుత్వం కూడా చర్యలు చేపట్టాలని చెప్పి, అదేవిధంగా ఈ యొక్క రాష్ట్ర మహాసభలనే విజయవంతం చేయడానికి ఈ ఏలూరు జిల్లాకు సంబంధించినటువంటి పెద్దలందరూ, అదేవిధంగా రాజకీయ నాయకులు, ప్రతినిధులు, అధికారులు అందరూ కూడా సహకరించి రైతు మహాసభలను విజయవంతం చేయాలని చెప్పి రైతు మహాసభల యొక్క ఆహ్వాన సంఘం అధ్యక్షుడిగా పిలుపునిస్తా ఉన్నాను.
ఏలూరు నగరంలోని కొమడవోలు గ్రామంలో ఉన్న హమాలి కాలనీలో హిందూ ఎయిడెడ్ పాఠశాల ఆవరణ స్థలాన్ని ఆక్రమణకు గురిచేస్తున్నారంటూ పాఠశాల యాజమాన్యం ఆరోపిస్తోంది. గత 40 సంవత్సరాలుగా ఈ పాఠశాల నడుస్తోందని, పాఠశాల ముందున్న ఖాళీ స్థల ఆక్రమణకు కొంతమంది ఆక్రమించుకోవడానికి ప్రయత్నించి బెదిరిస్తున్నారంటూ పాఠశాలకు చెందిన యేసుదాస్ ఆరోపిస్తున్నారు. పాఠశాల ఎదురుగా ఉన్న చెట్టు వద్ద దేవాలయ విగ్రహాలు ఉన్నాయి. అయితే పాఠశాల యాజమాన్యం చెప్పినట్లుగా చెట్టు చుట్టూ భక్తులు తిరగడానికి స్థలం మాత్రమే దానికి సంబంధించిందని, మిగతా స్థలం అంతా పాఠశాలకు చెందిందే అని తమ వద్ద అన్ని డాక్యుమెంట్లు ఉన్నాయంటూ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఈ ప్రాంతానికి చెందిన కొందరు పెద్దలు స్థలాన్ని ఆక్రమించుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ తమను బెదిరిస్తున్నారంటూ ఆరోపించారు. మంచిగా లబ్ధి పొందుకోవటమే కాకుండా ఈ స్కూల్లో 31 ఏళ్ల సర్వీసులో చాలామంది ఉద్యోగస్తులు వెళ్ళారు. అక్కడి నుంచి ఉద్యోగస్తులు చేసుకుంటున్నారు, చాలామంది నాయకులు అయ్యారు, గొప్ప గొప్ప చక్క మేధావులు అయ్యారు. మరి అలాంటి స్కూల్ని విచ్ఛేదనం చేయడం కోసం కొంతమంది విద్వేషకులు కొంతమంది తయారైపోయి భయంకరంగా మమ్మల్ని హింసపెడుతున్నారు. మేనేజ్మెంట్ వాళ్ళు ముందుకు వచ్చి అప్పుడు ప్రహరీ కట్టడానికి, ఎందుకంటే గవర్నమెంట్ వాళ్ళు చుట్టూ ప్రహరీ కట్టాలనేసి మధ్య కూడా మరోసారి అడుగుచ్చారు. ఎందుకంటే కుక్కలు వస్తాయి ఆయన బాధపడుతునేసి ఫెన్సింగ్ వేద్దామని ఉన్నప్పుడు మరి ఈ లోకల్గా ఉన్న కార్పొరేటర్ గారు భర్త గారు ఆయనే అడ్డుకునేసి నా మీద కూడా దౌర్జన్యం చేయడం జరిగింది. కమిటీ వాళ్ళ మీద, వాళ్ళ పేదవాళ్ళు చాలామంది వాళ్ళని భయపెట్టేస్తున్నారు. ఇంకా భయంకరమైన దుర్మార్గం ఏంటంటే కనుక ఈ స్కూల్ అంతా కబ్జా చేసేసి ఏదో రకంగా ఏదో చేద్దాము, ఒకసారి కాసేపు ఏమో కమిటీ హాల్ అంటున్నారు, కాసేపు ఏమో టెంపుల్ అంటున్నారు, రకరకాలుగా చేస్తున్నారు. మరి ఈ రోజు నాడు చాలా బాధాకరం ఏంటంటే ఎవరు తెలియకుండా మేనేజ్మెంట్ వారిని ఎవరు కలలేస్తారు. చాలామందికి కలెక్టర్ గారి పెడతానే ఉన్నాం, ఎస్పీ గారి పెడతానే ఉన్నాం, ఎస్ఐ గారి పెడతానే ఉన్నాం. ఎంతోమంది వచ్చి వెళ్తున్నారు కానీ 3.5 ఏళ్ళ బట్టి నిజంగా మేనేజ్మెంట్ కమిటీ వాళ్ళు చాలా భయం పడుతుంది. ఎందుకంటే కనుక ఏమొద్దో పరిస్థితి, ఎందుకంటే వాళ్ళ పెత్తనం అహంకార పరిస్థితి కనపడుతుంది చాలా వరకు. కాబట్టి మాకు చాలా విషయాలు కూడా వీళ్ళని కాపాడడం కోసమే కొంతమంది మరి చాలామంది చెప్పుకోవడం జరిగింది. కానీ వాళ్ళు కూలి పని చేసుకుంటూ ముందుకు వచ్చి స్కూల్ డెవలప్ చేసుకోవాలి. అందరూ మా పిల్లలు ఇక్కడ ఉన్నారు, 30 ఏళ్ళ పైనుంచి మాస్టర్ వీళ్ళందరూ పనిచేస్తున్నారు. అంతకుముందు 1941లో స్థాపించబడింది స్కూల్ సార్, అప్పటి నుంచి కంటిన్యూ అవుతూ ఉంది. మేము 31 ఏళ్ళు వచ్చిన తర్వాత ఎన్నెన్నో బాధలు పడి ఎంతో కొంత అమౌంట్ ఖర్చు పెట్టి, నా పాకెట్ మనీ ఖర్చు పెట్టి పిల్లలకి లోటు లేకుండా గవర్నమెంట్ స్కూల్ డ్యూటీగా అన్ని రకాలుగా చేస్తున్నాం. మేము ఆ చేస్తున్న క్రమంలో ఇప్పటికి మళ్ళీ ఈ రోజు నాడు ఏదో టెంపుల్ కడతామనేసి అడ్డంగా వచ్చేసి మొత్తం మూసేసి అంతా మేము ఆక్రమించేసుకుంటామనేసి వాళ్ళు శంకుస్థాపన చేస్తామంటే మరి పోలీస్ డిపార్ట్మెంట్ ఫోన్ చేయడం జరిగింది. వాళ్ళు వచ్చారు, ఆ పని ప్రస్తుతానికి ఆపేరండి. ఎస్ఐ గారిని కలుసుకోవడం జరిగింది కానీ ఆయన లేరు, వేరే ఇల్లు సాయంత్రం రమ్మని చెప్పారు. కాబట్టి ఈ మీడియా ప్రభావం, ఈ మీడియా సమక్షంలో నేను మాట్లాడేది ఏంటంటే మా వేదన తెలియపరుస్తున్నామండి. ఈ రోజు నాడు ఇలాంటి పేదరికంలో ఉన్న ఎయిడెడ్ స్కూల్ అంటే పూర్వకాలంలో బ్రిటిష్ వాళ్ళు రాకముందు స్థాపించబడిన ఇలాంటి స్కూల్స్ అన్ని కూడా మరి చాలా మరుగున పడిపోయినాయి. కానీ ఇలాంటి స్కూల్ కొన్ని ఉన్నాయి. ఇలాంటి స్కూల్లో మా స్కూల్ ఒకటి, మా స్కూల్ ఇక్కడ డెవలప్ చేసుకోవడం కోసం సహకరించకపోగా మరి వాళ్ళు వ్యతిరేకంగా రావటం, మా మీద దౌర్జన్యం చేయటము, కమిటీ వాళ్ళని బెదరగొడతాము, వాళ్ళు కూలి పని చేసుకునే వాళ్ళకి ఇంత నిజంగా రావడం భయపడుతున్నారు. ఎవరికాళ్ళు వీళ్ళ మూతుబారితనం అంతా భయంకరంగా చేస్తున్నారండి. కాబట్టి ఇది న్యాయం చేయాలి. ఈ స్కూలు అన్యాక్రాంతం కాకుండా, ఈ స్కూలు మరొక దానికి ఆక్రమించకుండా పిల్లల కోసమే, పిల్లలకు ఉండేట్టుగా ఆహ్లాదకరంగా ఆడుకుంటూ మేనేజ్మెంట్ వారు నిజంగా సమ్మర్లో 20 ట్రక్కులు మట్టి పోసలు లేబుల్ చేశారండి. లేబుల్ చేసిన తర్వాత వాళ్ళకి మరి ఆశ పుట్టిందనుకుంట. మరి కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మీ ద్వారా మరి అధికారులు తెలియపరుస్తున్నాను. ఖచ్చితంగా వాళ్ళు మా మనం విని, ఎందుకంటే మేము బయటికి వెళ్ళి చెప్పుకునే పరిస్థితి ఇప్పటివరకు రాలేదు. మేము మద్దతు పడుతున్నాం కానీ అధికారులు చెప్తూనే ఉన్నాం, న్యాయం జరగట్లేదు. కాబట్టి ఇప్పటికైనా న్యాయం చేసి మా పిల్లలకి, ఈ చిన్న పేదరికంలో ఉన్న పిల్లలకి న్యాయం చేసి ఇంకా డెవలప్ చేయడం కోసం మీ అందరూ సహకారం కావాలని ఆశపడుతూ మరొకసారి మీడియా మొత్తానికి థ్యాంక్స్ చెబుతూ విరమించుకున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 1 టీవీ న్యూస్.